దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. 2025 సంవత్సరం 5వ నెలలో ఈ 11వ దినం 2వ పునరుత్థానం దేవుడు మనకి ఇచ్చిన విధానం బట్టి ఆయన వందనాలు శుద్ధం. మనకంటే గనులు గొప్పవారు ప్రజలు ఎంతోమంది దినాలు లేకపోయినా దేవుడు మన సజీవులు లెక్కల నుంచి ఆయన నామాన్ని స్థుతించే భాగ్యం ఇచ్చి ఆయన మందిరంలో చేరి ఆయన పిల్లలనే ఆలోచించడానికి గొప్ప భాగ్యం బట్టి ఆయన వందనాలు శుద్ధం. పోయిన నెల ఏప్రిల్ 2వ పునరుత్థానం మట్టలాగా అది కూడా నేనే మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన వందనాలు తెలుస్తున్నాను. ఈ నెల మే నెల 2వ పునరుత్థానం ఆదివారం దినాన్ని మరి ప్రపంచ మాతృ దినోత్సవంగా అందరూ చేసుకుంటున్నారు. ఈ దినం ఈ తల్లుల నుంచి ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయన వందనాలు చెల్లిస్తాం. బైబిల్లో ఎంతోమంది తల్లులు వారి పిల్లలను అనేక రకాలుగా తీర్చిదిద్ది దేవునికి కనుగొచ్చే పాత్ర, దేవుడికి ఇష్టమైన పాత్రగా తయారు చేశారు. వారిని బట్టి మనం ధ్యానిద్దాం. దయచేసి అందరూ ఓర్పుతో ఎదురు చూడాల్సి వస్తున్నాం. ఈ ఫోటో మీ అందరికి తెలుసుంటుంది. మదర్ తెరెసా ఆవిడ ఇతర దేశాల్లో పుట్టిన ఆవిడైనప్పటికీ దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మన దేశానికి వచ్చి కలకత్తా ప్రాంతంలో మరి అనేకమైన చారిటీ కార్యక్రమాలు చేసి అనాథ శరణాలు పెట్టి దిక్కులేని పిల్లలను ఆదరించిన ఆవిడ మాతృ దినోత్సవం ఉంటే మదర్ తెరెసా తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటూ మరి తల్లులో ఉన్న మీ అందరికీ మరోసారి వందనాలు తెలుస్తుంది. ముందుకు సాగడం ఒక పాట పాడుతూ ముందుకెళ్దాం. ఆరు 661 పాట తల్లిలా లాలించడం. తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ప్రపంచంలో ఎంతమంది ఏ అధికారంలో ఉన్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారైనా భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారైనా ఒక తల్లిని కూర్చున్న బిడ్డగా వాడాలి. తల్లి పెంపకంలో చాలా అత్యున్నతమైన స్థానం అది. బిడ్డలు తయారు చేయడంలో కానీ వారిని పెద్దవారిగా అలాగే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేయడంలో కానీ తల్లి ఎంతో ప్రాధాన్యత వహిస్తూ ఉంటారు. మరి బైబిల్ గ్రంథంలో కూడా మనం అనేక మంది తల్లిని చూస్తాం. ఇప్పుడు చదివిన రిఫరెన్స్ వచ్చి ఆదికాండము 21వ అధ్యాయం 2 వరకు మనం చూసాం. ఆదికాండము 21వ అధ్యాయము 2
ఆదికాండము ఎట్లనగా దేవుడు అబ్రాహాముకు చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు చాలమ్మ అతని ముసలితనం ముందు అతని కుమారుని కన్నా అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారాకు 95. ఈ రోజులైతే అసాధ్యం అనుకుంటున్నాను. ఎప్పుడైనా దేవుడికి అసాధ్యమైనది లేదు, కానీ మనుషులకి అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. శారా స్త్రీ ద్వారా ముడిగిపోయిన తర్వాత కూడా దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. 75 సంవత్సరాల వరకు అబ్రహాముకు వాగ్దానం చేసి 100వ సంవత్సరంలో వాగ్దానం చూడని ఇస్సాకుని వారికి ఇచ్చారు. అయితే ఆ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆ ఇచ్చిన కుమారుడిని వల్ల నాకు బలేమని దేవుడు కోరినప్పుడు ఆ ప్రభు ఏమాత్రం వినింది లేదు. కానీ తల్లి అయిన శారా ఎంత బాధపడి ఉంటుందో అయినా దేవుడి నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారు వాళ్ళు. అందుకే ఇస్సాకు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాడు. మరి ఇస్సాకు బలియాగమే తిరిగి లేచాడు. మన బైబిల్ గ్రంథంలో ఎంతమంది స్త్రీలను చూస్తాం, కానీ స్త్రీ ఎంతకాలం జీవించిందని ఒక్క శారాన్ని బట్టే రాయబడింది. ఇందులో ఎవరి వయస్సు మెన్షన్ చేయబడలేదు. శారా ఒక్కరే మరి 127 సంవత్సరాలు పెట్టినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఇంకెవరి ఏ స్త్రీ గురించి కూడా అలా రాయబడలేదు. అలాగే రెండో రిఫరెన్స్ మనం చూస్తే 25 ఆదికాండము 25 22-23 చూస్తాము. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకరు వెలుగులాడిని కనుక ఆమె ఇలాగే నేను బ్రతుకునేందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగబెడను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమేయుడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడను. ఈ చరిత్రంతా మనం చూస్తే ఇస్సాకు భార్య రెబ్కా ఆమె గర్భవతి అయినప్పుడు 2 జనపదములు ఆమెలో నడుగు దేవుడానికి ఆమెకు తెలియజేస్తాడు. అయితే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. ఏసావు పెద్దవాడు, అధికారం ఏసావుకి అవ్వాలి. అయితే మరి ఒక్క పూట కూటి కోసం, అలాగే చిక్కుడు వేల కూర కోసం తన జాస్తత్వాన్ని అన్వేషించుకుని భ్రష్టుడైపోతాడు. ఆ జాస్తత్వాన్ని యాకోబు పొందుకుంటాడు. రాను తర్వాత యాకోబు అన్ని విషయాలు ఆశ్రయించబడతాడు. భార్యలు, దాస జనాంగము, సంపద అన్నీ వస్తాయి. యెహోవా దగ్గర వారందరూ దాటించిన తర్వాత ఒక్కడే మిగిలిపోతాడు. అప్పుడు ఆ రాత్రి దేవుడితో వెలుగులాడి ప్రార్థన చేస్తాడు. ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడువను అంటాడు. ఆశీర్వాదం అంటే మనం ఈ లోక సంపదల ఆశీర్వాదం అనుకుంటాం, కానీ అప్పటికే యాకోబు గారికి అన్నీ ఉన్నాయి, కానీ దేవుని ఆశీర్వాదం లేదు. దేవుని ఆశీర్వాదం వేరేది, పరలోకం నుండి వచ్చేది. ఈ లోక ఆశీర్వాదాలతో పాటు పరలోక ఆశీర్వాదాలు కూడా మనం పొందుకునేవాడు ఉండాలి. మరి ఉద్యోగాలు, వ్యాపారాలు, బంగారం, వెండి, విస్తారమైన సంపద ఉన్నా అది మనకి ఆశీర్వాదం ఇవ్వలేదు. అవన్నీ ఒకసారి విడిచిపెట్టవలసిందే. పరలోకకు సంబంధించిన ఆశీర్వాదం మనం పొందుకోవాలి. యాకోబు గారు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా పట్టుదలకి ప్రార్థన చేయాలి. రెబ్కాని చూస్తే వారికి 2 పిల్లలు పుట్టినప్పుడు ఏశావుని యాకోబు ప్రేమిస్తాడు, ఈ యాకోబుని రాహేలు ప్రేమిస్తాడు. రాహేలు ఆశీర్వాదాన్ని బట్టే యాకోబు ఇశ్రాయేలుగా మాట్లాడు. కాబట్టి తల్లిదండ్రులు ఒకళ్ళు డిఫరెన్స్ ఉన్న ఒకళ్ళు ఒకరిని ప్రేమించినప్పటికీ అది పిల్లలు పెద్దవారు చేసే తల్లి పాత్ర ఎంత ఉంటుంది. కాబట్టి యాకోబు ఇశ్రాయేలుగా మరి ప్రపంచానికి మరి ఇశ్రాయేల్ సంతానంగా, ఇశ్రాయేల్ దేశంగా అతను మారుతాడు. కాబట్టి మనం కూడా మన పిల్లల్ని ఇంజనీర్ అవ్వాలో, డాక్టర్ అవ్వాలో, అయితే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి కాదు, దేవుని సేవలు ఉపయోగపడేలాగా, దేవుని పాత్రగా ఉండేలాగా మనం వాటిని సిద్ధపరిస్తే ఆశీర్వాదం వేడిగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలకు మన పిల్లలు వారసులుగా చేద్దాం. మంచి తల్లిదండ్రులుగా, తల్లిగా ముఖ్యంగా ఈ మరి మదర్స్ డే కాబట్టి తల్లిగా మనం నిర్వహించిన పాత్రలు ఎలా ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగు. నిర్గమకాండం 2వ అధ్యాయం 7-9 చదువుతున్నాను చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 7-9. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు
ఈ పిల్లవారిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని తీసుకుని వస్తున్నాను అని నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆమె ఆ చెల్లెని వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చింది. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొడుకు అని పాలించి పెంచము, నేను నీకు జీతం ఇచ్చిందని చెప్పగా ఆ దినాల్లో ఐగుప్తిలో ఒక శాసనం ఉన్నది. ఆడపిల్లలను అయితే బ్రతికించవచ్చు, మగపిల్లలను అయితే చంపేయమని మంత్రస్వామికి ఆ ఫరో రాజు ఆజ్ఞాపిస్తాడు. అయితే ఐగుప్తు మంత్రస్వాములు దేవునికి భయపడి మరి మోషేని బ్రతికిస్తారు, మగపిల్లలు బ్రతికిస్తారు. ఫరోకి అడుగుతాడు, నేను మీరు చెప్పేదేంటి, మీరు చేసేదేంటి, నా ఆజ్ఞ అంటే మీకు మరి భయం లేదని చెప్పాడు. మరి ఇశ్రాయేలు స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వారు చురుకైన వారు. నేను కాన్స్పేటలకు వెళ్ళకముందే వారు ప్రశ్నిస్తారని చెప్తారు. దాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం మోషేని బట్టి మనం చూస్తాం. మోషేని ఆ దినాల్లో మోసే పడతాడు. 3 నెలలు పెంచిన తర్వాత పెంచలేక ఒక జమ్ము పెట్టిన పెట్టి ఫరో కుమార్తె స్నానం గురించి దగ్గర దాన్ని పెట్టి అక్కయ్య మిర్యాలని అక్కడ కాపలా ఉంది దాని తల్లి. ఫరో కుమార్తె స్నానం కోసం ఆ పిల్లవాడు ఏడుస్తూ చూస్తాడు. చూసినప్పుడు అక్క పరిగెత్తున వచ్చి దేవుడు సంకల్పం ఎంత మంచిదో చూడండి, మోషేని బ్రతికించాలి, ఎలా చంపకూడదని అక్క కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు. అలాగే తన తల్లి మోషే తల్లి సొంత బిడ్డకి జీతం తీసుకుని పాలించినట్టుగా మనం చూస్తాం. అదంతా దేవుడు కల్పితం, అదంతా దేవుడు ప్రణాళిక. కాబట్టి మరి మోషే పెద్దవాడే ఐగుప్తు విద్యనని అభ్యసిస్తారు. కానీ మరి ఇశ్రాయేలు నడిపించినందుకు ఒక ప్రవక్తగా దేవుడు చేయాలని 40 సంవత్సరాల అరణ్యంలో వస్తాడు. తర్వాత మళ్ళా వస్తాడు. ఇశ్రాయేలు అందరినీ ఐగుప్తు నుంచి పరమకాణానికి నడిపిస్తే దానిలో ఆయన ఎంతో గొప్ప సేవ చేస్తాడు. మోషే ఒక మరి ఇశ్రాయేలు బిడ్డ, చనిపోవాల్సిన బిడ్డ, దేవుడు ప్రణాళికను బట్టి తల్లి పెంచిన విధానం బట్టి పెద్దవాడైన ఫరో కుమార్తె తీసుకెళ్ళినప్పుడు ఎంతో ఆవిడ ఆనందిస్తుంది. కానీ అది రాజాపరుసిన వాడు వాటన్నిటిని విడిచిపెట్టి ఐగుప్తు సకల విద్యలో అభ్యసించిన వాడైనప్పటికీ తన బిడ్డలతో శ్రమాన్ని తీసుకుని మేలని మోషే గారు అనుకున్నారు. నీళ్ళ నుంచి దిగబడ్డాడు కాబట్టి మోషే అని పేరు పెట్టారు. మనం కూడా ఏదో మన స్వార్థం మనం చూసుకోవడం, మన కుటుంబం మన పిల్లలు అలా కాకుండా మరి మన చుట్టుపక్కల ఉన్న వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మన రాష్ట్రం కోసం, మన జిల్లా కోసం, మన ప్రపంచం కోసం ప్రార్థన చేయాలి. క్రైస్తవులు అంటే ప్రార్థన చేసేవారిని ఒక నానుడు కాబట్టి అలా ప్రార్థన చేసేవారి గుర్తులో మనం ఉండాలి. అనేది ఆశీర్వాదకరంగా మన బిడ్డల్ని తల్లులుగా మనం తయారు చేయాలని బాగుపేయడం మనం చేస్తున్నాను. అలాగే న్యాయాధిపతుల గ్రంథాలు ఇప్పుడు మనం చూసాము. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం. మానవ అనే దంపతులు ఉంటారు. స్త్రీ పేరు రాయబడలేదు. కానీ దేవుడు స్త్రీ దగ్గర గురించి ప్రత్యక్షమై నువ్వు మరి పిల్లల మీద దాని మీద పుట్టాలని నాకు తెలుసు, దేవుడు నేను దర్శిస్తున్నాను, నీకు కట్టున బిడ్డను పుట్టాలని చెప్పినప్పుడు ఆ బిడ్డని ఎలా పెంచాలో దేవుడు ప్రత్యక్షంగా ఆ తల్లికి బోధ చేస్తారు. మనం పిల్లలు కంటాం చాలామంది ఇప్పుడు బయట ప్రపంచంలో చూస్తే పిల్లలు కానీ చెత్త కుప్పల్లో రకరకాల పడేసే అనుభవాల్లో మనం ఉన్నాం. మరి సొంత తల్లి బిడ్డలను హతమార్చి తాను కూడా హతమార్చుకున్న దినాలు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, మానవత్వం లేకుండా రోజు తయారైపోయింది. కాబట్టి ఈ బిడ్డని ఎలా పెంచాలనే దానికి ఆ దేవదూత ఆ తల్లికి చెప్తుంది. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, వాడు నాజీరు చేయబడిన వాడు. అంటే సంవత్సరం పెద్దవాడు అవుతాడు, గొప్ప బలాఢ్యుడు అవుతాడు, ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉంటాడు. కానీ ఒక్క శరీర బలహీనతను బట్టి మరి అదంతా పోగొట్టుకుని దేవుడు పోగొట్టుకుంటాడు, ఆశీర్వాదం పోగొట్టుకుంటాడు. దేవునికి ఇష్టమైన వారిగా మనం బ్రతకాలి. కానీ మన ఇష్టాలు మన సొంత నిర్ణయాలు నెరవేర్చుకోవడానికి కాదు. కానీ సంసోను అని ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుని పోగొట్టుకునే వారిగా మనం ఊరుకుంటాం. దాన్ని బట్టి దేవుడు మహిమపరుచు సింహాన్ని మరి కుక్కని చీల్చేస్తాడు, అంత బలం. ఒక్క పచ్చి గాడిని దవడైన 1000 మంది పిలుచుకుని హతమార్చిన వాడు. అయితే స్త్రీ బలహీనతను బట్టి తన ఉన్నదంతా పోగొట్టుకుని కళ్ళు పీసివేయబడతాయి, ఇతర సంఖ్యలతో బిగించబడతాడు, లాస్ట్కి చనిపోతాడు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, ఆయన ఇచ్చిన జీవితకాలాన్ని మనం మరి అనుభవించాలి. మధ్యలోనే మనం మన జీవితాన్ని మరి నాకు జీవితం వద్దని మనం అనుకోకూడదు. ఎవరో
దేవుడు ఒక నిర్ణయకాలం నిర్ణయిస్తాడు. తల్లి గర్భం నుంచి బయటపడింది మొదలుకొని నా జీవిత దినాన్ని గ్రంథంలో లిఖితంగా రాయాలని దేవుడు ఆలోచన కాబట్టి దేవుడు మనకు ఒక కాలాన్ని నిర్ణయిస్తాడు. కాల ప్రకారం దేవుడు నిర్ణయించిన మరి ఆయన నీతి చక్కను మనం నడవాలని ప్రభుత్వానికి మనం చేస్తున్న సాంఘిక గ్రంథం 31 అధ్యాయంలో మనం చూసినట్టు ఒక మాట దేవుని మీద కలిగి మాట్లాడుకుంటుంది. సాంఘిక గ్రంథం 31 అధ్యాయం మొదటి మాట నేను చూస్తున్నాను. రాజధాని ఎమ్మెల్యేని మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవుడు నా కుమారుడిని నెమ్మందును నేను కన్న కుమారుడిని నేనేమందు నా మొక్కుల ముక్కి కన్న కుమారుడిని నేమందును నీ బలము స్త్రీలకు చెడు. అది ఇక్కడ కూడా మనం ఆ ఎంబీఏ తల్లికి కుమారుడిని బాధ చేసినట్టు మనం చూస్తాం. ఇప్పుడే మనం చూసిన సంసోన్ గారు మరి ఆయన బలాన్ని స్త్రీలకు ఇచ్చి ఆయన ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని తలాంతులు దేవుడు కోల్పోతాడు. అలాగే ఇప్పుడు ఈ ఎంబీఏ తల్లి ఆయన కుమారుడిని బాధ చేస్తుంది. తల్లి అన్న మాట అమ్మ అన్న మాట గుమ్మం దాడుకొని పవిత్ర సైడ్ చెప్తుంటారు. తల్లి ఏ మాట పడితే బిడ్డల పట్ల అదే నెరవేరుతుంది. నా బిడ్డల్ని ప్రయోజనంగా చేయాలని తల్లి ఆశించాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి తల్లి తండ్రి ఆశించాలి. కాబట్టి తల్లులుగా మరి మన స్త్రీలందరూ అతి ఆలోచన కలిగి అతి తలంపులు కలిగి దేవుని ప్రార్థన చేస్తున్నారు. యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తాం మనం. యెషయా గ్రంథము 66:13 మనకిచ్చిన దీవులు, మనకిచ్చిన ఆశీర్వాదాలు, మనకిచ్చిన ఫలాంతులని దేవుడి కొరకు మనం వాడబడాలి. కానీ మరి వాటిని కొంచెం కిందనే పెట్టేసి మన ఇష్టానుసారం జీవిస్తూ దేవుడిని జీవించమని అడిగితే దేవుడు అలా జీవించేవాడు కాదు. దేవుడిలో షార్ట్ కట్ మెథడ్స్ ఉండవు. మరి అక్కదారిలో అభివృద్ధి చెందడం అనేది దేవుడిలో ఉండదని ఒక్కొక్క మెట్టు ఎదగమని దేవుడు చెప్తాడు. దేవుడిని మరి మన పరిచర్యలో కానీ లేదా ఆయన ఆత్మీయ జీవితంలో మన ఎదగడంలో కానీ లిఫ్ట్ సిస్టమ్ ఉండదండి. లిఫ్ట్ ఎక్కి మనం ఏ ఫ్లోర్కి వెళ్ళాలని ఒక బటన్ ఉంటుంది, అక్కడికి వెళ్తాం. కానీ దేవుడిలో ఒక్కొక్క మెట్టు ఎదగమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం అలాగే దేవుడిలో విధానంగా పంపుతుంది. ఏ మనిషి ఒక్కసారి పరిశుద్ధుడు కాలేదు. శాంటిఫికేషన్ అనేది, పరిశుద్ధపరచడం అనేది దినదినం మనం ప్రార్థన చేస్తుండాలి. ఉదయం లేవగానే మనం ప్రార్థన చేసుకోవాలి. నిద్రించిన వారు ఎంతోమంది శాశ్వతమైన నిద్రలో వెళ్ళిపోతున్నారు. మన దేవుడు సజీవ లెక్కలు ఉంచాడంటే మరి ఆయన కృపని మనం గుర్తుంచుకొని మరి రేపు జాముని ఆయన ఒక దర్శనం చేయాలి. అలాగే దినమంతా నాకు తోడే నడిపించమని దేవుడు అడగాలి. రాత్రి మనం పడకలు చేయలే ముందు మరి దేవుడిని ప్రార్థన చేసుకుని పడుకోవాలి. యెషయా గ్రంథం 66:13 ఒకరి తల్లి వారిని ఆదరిస్తున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించను. దేవాది దేవుడు సెలవిస్తున్న మాట. తల్లి తన కడుపున బిడ్డను మరుస్తుందా? ఒకళ్ళ తల్లి అయినా మరుస్తుంది. కానీ నేను మరొకటి దేవుడు సెలవిస్తున్నాడు. అనుదినము మన పట్ల వాత్సల్యత కొత్తగా పుడుతుందని విలాపాలు మనం చూస్తాం. మరి మన ప్రేమలైతే ఈ లోకానికి సంబంధించిన ప్రేమలైతే కొంతకాలం ఉంటాయి, తర్వాత అవి పాతపడిపోతాయి. కానీ దేవుని ప్రేమ నిత్యం ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిలో ఉన్న దేవుడు ఆయన. మరి ఒకని తల్లి ఆయనని ఎలా ఆదరిస్తుంది? తల్లి మరి 9 మాసాలు మోసి పెంచి ఆ బిడ్డను ఆదరిస్తుంది. వారికంటే ఎక్కువగా నేను ఆదరిస్తాను దేవుడు సెలవుస్తున్నాడు. కాబట్టి మరి దేవుని వాగ్దానాలు మనందరం స్వతంత్రించుకోవాలంటే ఆయన చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలు లోబడి జీవిస్తూ ఆయన్ని సంతోషపెట్టే జీవితంలో మనం ఉండాలి. కానీ మన ఇష్టానుసారం జీవించకూడదు. మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాము. మత్తయి సువార్త 20:20 ఇప్పుడు మనం చదివాం. మత్తయి సువార్త 20:20. అప్పుడు జబదయి కుమారుడు తల్లి తన కుమారులతో ఆయన ఎదుకు వచ్చి నమస్కారం చేసి యేసు ప్రభు వారి వద్దకు జబదయి కుమారుడు తల్లి ఆయన ఇద్దరు కుమారులు తీసుకొచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుతున్నావని ఆయన అడిగారు. అందుకని నీ రాజ్యం నుండి ఈ నాకు ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడిని ఎడమవైపునను కూర్చుండ సెలవుని ఆయనతో అని. జబదయి కుమారులు తల్లి. జబదయి ఎవరండి? యోహాను యాకోబుల తండ్రి జబదయి అంటే ఆమె తల్లి పేరు బైబిల్లో రాయబడలేదు. కానీ
సలోమి అని మేరీ అని అనేక గ్రంథాల్లో మనం చూస్తాం. ఆవిడ తల్లికున్న ఆసక్తిని చూడండి. ఇద్దరు కుమారులు, పెద్దవారు వాళ్ళు, చిన్నవాళ్ళు కాదండి. చిన్నప్పుడైతే మనం చెప్పినట్టు వింటారు, మన చెవిబడి తిరుగుతారు, కానీ పెద్ద అయిన తర్వాత ఆయాసం అనే పరిస్థితి వచ్చేస్తుంది. అయితే ఈ కుమారుడు యోహాను యాకోబు ఎంత మంచోళ్ళంటే తల్లితో యేసుప్రభు దగ్గరికి వస్తారు. తల్లి యేసుప్రభు అడుగుతారు, ఈ ఇద్దరు నా కుమారుని ఒకడు నీ కుడి పక్కన ఒకడు నీ ఎడమ పక్కన ఉండాలని కోరుకుంటున్నానండి. యేసుప్రభు చెప్తారు, అది నా అవసరంలో లేదమ్మా, నేను తాగే గిన్నెలో మీరు తాగగలిగితే తాగలమంటారు. మీరు తాగితే తాగొచ్చు, కానీ ఒకడున్న నా కుడి పక్కన ఒకడు నా ఎడమ పక్కన కూర్చోండి తండ్రి చిత్తమైనదో చెప్తారు. అయితే బైబిల్ పండితులు ఏమని చెప్పారంటే, యాకోబు శిష్యులు 12 మంది, 12 మొదట హతసాక్షి అయినవాడు యాకోబు, ఈ యోహాను గారి తమ్ముడు. యాకోబు మొదట హతసాక్షి అయిపోతాడు, తర్వాత శిష్యులందరూ చనిపోతారు, హతసాక్షులు అవుతారు. యోహాను గారు మాత్రం సహజ మరణం పొందుతారు. ఆయన అందరికంటే ఆఖరణ మరణిస్తారు. అలా వరుస ప్రకారం చూస్తే మొదటి చనిపోయాడు యేసుప్రభు వారి పక్కన, అందరూ అలా రోడ్డుగా కూర్చుంటే లాస్ట్ చనిపోయినాడు యోహాను గారు యేసుప్రభు వారి ఎడమ ప్రక్కన ఉండాలని బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తారు. ఎన్ని మనకు బాగానే ఉంది, కానీ మన పిల్లల్ని మనం పెంచే రీతిలో ఈ పిల్లలు బట్టి మనం కూడా ప్రేరేపించింది మంచిగా పెంచడానికి, సమాజాన్ని పనిపించేవారుగా, యేసుప్రభు వారిని సంతృష్టి పెట్టేవారిగా బిడ్డలు మనం తయారు చేయాలని దేవుడు ఉన్నారు. కాబట్టి అతి రీతిగా మనం మన ఆత్మీయ జీవితాన్ని మన బిడ్డలు తీర్చిదిద్దుకుంటూ వాడు దేవుడు చెప్పినట్టుగా మనం నడిస్తే దేవుడు ఆశీర్వాద దేవుని మనం చూడగలుగుతాం. లోకా సువార్తలో ఒక మాట చూద్దాం. లోకా సువార్త 1:13, 1:13. జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, చాలు. యేసుప్రభు రాకముందు మరి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వాడు వెళ్ళినప్పుడు క్యాన్వా వేసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు ఇంపార్టెంట్ శ్రీలంకడు ముందుగా పైలట్ ఉంటాడు. అలాగే యేసుప్రభు ఈ లోకానికి రాకముందే యోహాను గారి దేవుడు పంపిస్తాడు ఆయన మార్గాలు సరళం చేయడానికి. ముసలితన మంది జకర్యా ఎలిజబెత్తులకు పుట్టిన బిడ్డ యోహాను, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారని. మరి నా వెనక నేను వీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వస్తున్నవాడు పరిశుద్ధాత్మక అందులో బాప్తిస్మం ఇస్తాడని చెప్పిన ప్రవక్త గారు. ఆయన ఎంతో పవర్ఫుల్గా మినిస్ట్రీ చేస్తారు. ఆయన కొద్ది కాలం చేస్తారు, కానీ అది యేసుప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చిన ఆయన కూడా యోహాను గారు. కాబట్టి అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. మన బిడ్డలు పుట్టినందున మన కుటుంబాల్లో సంతోషిస్తాం, మన సంఘాలు సంతోషిస్తాం, కానీ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా, సమాజానికి ఆశీర్వాదకరంగా మనం మన బిడ్డలను మర్చుకుంటే అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, మన దేవుడు ఆనందిస్తాడు, మనం కూడా ఆనందిస్తాం. కాబట్టి మరి అలాంటి పెంపకం మనలో ఉండాలంటే తల్లిదండ్రులుగా మనం తల్లిగా ఎంతో బాధ్యత వహించాలి. మరి సూసన్నా వెస్లీ అని ఇంగ్లాండ్లో ఉన్న ఒక తల్లి గారు మీరు వినే ఉంటారు. వారికి 11 మంది సంతానం. 11 మందిలో జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అని ఇద్దరిని బాగా ట్రైన్ అప్ చేస్తారు. ఆమె ఉదయం లేచి ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తారట. సూసన్నా వెస్లీ గారు ప్రార్థన చేసేవారు. ఆ బిడ్డలు జాన్ వెస్లీ అలాగే జాన్ వెస్లీ గారు ప్రసంగాలు చేయడంలో పొరవేకి ప్రచారాలు చేస్తూ ఆ ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించినట్టుగా మనం చరిత్రలో చూడగలం. అలాగే చార్లెస్ వెస్లీ దేవుడు పాటలు పాడి దేవుడిని మహిమపరుచుకుంటారు. ఆమె తల్లి ఇంకా 11 మందిని పెంచడం కాకుండా 300 మందికి సండే స్కూల్ చెప్పేదట. ఆవిడకి ఎంత ఓపికో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం చిన్న చిన్న పనులు చేయమంటే చేయలేని పరిస్థితుల్లో ఆ సూసన్నా వెస్లీ గారు చాలా మరి ఓపికతో బిడ్డలు పెంచింది, బిడ్డల కోసం ప్రార్థన చేసింది. అలాగే 300 మందికి పైగా ఆమె సండే స్కూల్ చెప్పి ఆ పిల్లలు మరి కనపరిచింది. అలాంటి తల్లులు మనకు కావాలి ఈ రోజుల్లో. మరి ఓపిక కావాలి. మరి భూమికి ఎంత ఓపికందో స్త్రీలకు అంత ఓపిక ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం అలాంటి ఓపిక కలిగి ఉంటే తల్లిగా మనం ఉన్నాం. సమూయేలు గ్రంథంలో సమూయేలు గారి నుంచి మనం చూస్తాం. సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు
మొదటి అధ్యాయము 14 వచనం. ఎంతవరకు నీవు మత్తురాలవేయువు, నీవు ద్రాక్షరసము నీ ఎద్దు నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుర్గము గలదానని ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. మరి ఎల్కానే ఒక ఆయనకి 2 భార్యలు, అన్న పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు పుట్టారు, అన్నకి పిల్లలు పుట్టారు. ఆ పెనిన్నాను బట్టి అన్న ఎంతో వేదన చెందుతుంది. శిలోహులు ఉన్న దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసిన దైవజనుడు ఏలియా పలికిన మాత్రం ఎంతకాలం అలా మధురాలు వైపుతారు. ఆవిడ మనసులో మనో దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేస్తుండగా దైవదాసులు అలా మాట్లాడారు. నేను అలా చేయలేదు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. అమ్మ ఈ ప్రార్థన ఫలిస్తుందని వచ్చే సంవత్సరాన్ని కుమారుడు పుట్టని చెప్పాడు. అలాగే సమూయేలు గారు పుట్టారు. సమూయేలు గారు పెద్దవాడు ప్రవక్తగా స్థిరపడిన తర్వాత ఆయన జీవితకాలమంతా న్యాయాన్ని ఎదుర్కొంటాడు, ఇశ్రాయేలుకి న్యాయం తీరుస్తాడు. గొప్ప ప్రవక్తని కన్నా పిల్లలు వీళ్ళందరూ. మరి మనం కూడా మంచి బిడ్డలు కలిగి బిడ్డ ప్రవర్తన మనం తెలుస్తూ ముందుకు సాగాలని మనం చేస్తున్నాం. ట్రంప్ గారు మన అమెరికా అధ్యక్షుడు కదండి, ఆయన తల్లి ఆయనకు ఒక బైబిల్ ఇచ్చిందట. అది 1934లో ప్రింట్ అయిన బైబిల్. ఇప్పుడు కూడా ఆయన చేతిలో ఆ బైబిల్ ఉంటుందని ఆయన ఒకసారి ఇప్పుడు స్టేట్మెంట్ చెప్తాను వింటాం. తల్లి మాటలు పిల్లలు చాలా మరి పనిచేస్తే వారి మనసులో పనిచేస్తారు. తండ్రి సంరక్షణ, తల్లి మాత్రం మరి మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని ముందనేవారు. తల్లి ఫస్ట్ టీచర్ అందరికీ. ఆ టీచర్ని మనం తల్లి చెప్పిన బాధ వింటే తప్పకుండా నా తల్లి చెప్పిన మాటలు నేను విని పాడైపోయిననేవాడు ఎవరు లేడు, అందరూ బాధపడినవాడు. కాబట్టి ట్రంప్ గారు ఇప్పుడు కూడా తల్లి ఇచ్చిన బైబిల్ పాల్గొంటున్నారంటే మనం కూడా దేవుడి వాక్యాన్ని చదువుతుండాలి, ప్రార్థన చేస్తుండాలి. మరి ఆయన చెప్పినట్టుగా మనం నడవాలి. కాబట్టి అతి రీతిగా మనం నడుపుతాం. ఇంకొక మాట మీకు చెప్పి నేను ముందుకు సాగుతాను. ఆల్వా ఎడిసన్, సర్ థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఆయన మీకు తెలుసుంటే ప్రపంచ శాస్త్రవేత్త. ఈ బల్బులు మనం చూస్తున్నామంటే ఆ బల్బు కనిపెట్టిన ఆయన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ పిల్లవాడి చూసి అదే స్టడీ చదువు చెప్పలేక హోంవర్క్ బుక్లో ఒక లెటర్ రాసి పెడితే టీచర్, ఇందులో నేను లెటర్ పెట్టాను, తీసుకెళ్ళి మీ అమ్మగారికి చూపించమన్నది ఆ టీచర్. సరే వచ్చి ఇంటి నాన్న ఏదో వస్తాయంటే టీచర్ నన్ను స్కూల్ నుంచి పంపించేసిందమ్మా, మరి ఇందులో ఏదో లెటర్ పెట్టారంట, ఆ లెటర్ చదవమని చెప్పారని చెప్పి ఆ తల్లి ఆల్వైడ్సన్ గారి తల్లి ఆ లెటర్ చూసి సంతోషంతో దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి పర్వాలేదు నాన్న, పర్వాలేదు నేను చేస్తాను మీకు అని చెప్పి నెక్స్ట్ రోజు ఆవిడ మరీ తల్లి గారు ఒక లెటర్ రాసి స్కూల్కి పంపిస్తారు. నా పిల్లవాడికి చదువు చెప్పడం మీకు చేస్తలేదు, కానీ నేను చెప్తాను, మీరు ఈ విషయం గుర్తుంచుకోండి ఆ లెటర్ రాసి పంపిస్తున్న తర్వాత ఆల్వా ఎడిసన్ గారికి తల్లి దగ్గరుండి అవి ట్యూషన్ పెట్టించి ఆమె బోధిస్తుంటుంది. పెద్దవాడైన కూడా ఆయన ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాడు. ప్రపంచానికి వెలిగించేలాగా బల్బు కనిపెట్టారు. శాస్త్రవేత్తలు అనేక మంది ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చిన వారే, వారందరూ దేవుని భయం కలిగి మనుషుల భయం కలిగి జీవించిన వారు. కాబట్టి వారు దేవుని ఆశ్రయించి ఆ దేవుడు వారిని ఆశ్రయించాడు. మనం మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే జబలై కుమార్ తల్లి ఏ రీతిగా ప్రార్థన చేస్తుంది మనం అలా చేయాలి. సమూయేలుగా తల్లి అన్న ఎలా ప్రార్థన చేస్తుంది మనం అలా చేయాలి. వారికి పిల్లలైన మీ అందరికీ దేవుని పేరు వందనాలు తెలుస్తుంది. మన బిడ్డలు మంచి మార్గంలో నడిపించుకునేలా ఉండాలి. ఈ జనాల్లో యువత చూస్తే అట్లానే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారండి. దేవుడు భయం లేదు, పెద్దల భయం లేదు, తల్లిదండ్రులు భయం లేదు, ఎవరి భయం లేదు, వారి ఇష్టానుసారం జీవిస్తున్నారు. కానీ దేవుణ్ణి ఎరిగిన వారు, క్రైస్తవులు అంటే క్రమము కలిగిన వారిని, క్రమశిక్షణ కలిగిన వారిని లేఖనం సెలవుస్తున్నారు. కాబట్టి మనం క్రమం కలిగి భద్రమైన మనం క్రమంలో ఉంటేనే పిల్లలు క్రమం ఉంటారు. కాబట్టి అలా మనం జీవిస్తూ మన పిల్లల క్రమంలో జీవించేస్తూ అది దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుడికి ప్రార్థనగా మనం చేద్దాం. ఆఖరిగా ఒక పాట పదపాడతాను. ఓ తల్లి కరుణను, ఓ తండ్రి కరుణను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. తండ్రి కరుణను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు.
జీవనోపాయం లేకుండా వారు పెరుగుంటే ఎప్పుడైనా క్రమపరిచి వారి క్రమమైన జీవితంలో పెట్టు ప్రపంచానికి సంఘానికి సమాజానికి ఆశీర్వాదకానికి ఉంచుకునేలాగా మనం చేయాలి. ప్రభుత్వం మనం చేస్తూ ఈ మాటలను గుర్తిస్తున్నాను. యేసు పరిశుద్ధ మాట దీవించగలరా? ఆమేన్.